Hello everyone, welcome to Kiranmayi Vlogs. This is Kiranmayi. I'm back with another video, that is Numaish Nampalli Exhibition 2025. మేమైతే 4 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సండే వెళ్ళాం అనమాట. సండే 4 to 11 వరకు ఉంటుంది. సో మేమైతే 4 o'clock స్టార్ట్ అయ్యి ఇంక వెళ్తూ ఉన్నాము. సండే అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది లాస్ట్ సండే కాబట్టి. 15th Feb వచ్చేసి లాస్ట్ డేట్, February 15th వరకు లాస్ట్ డేట్ అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ టైం నుమాయిష్కి వెళ్ళాను. అందరూ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో కంపల్సరీగా వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయన్నమాట, ఫ్రాక్స్ ఆల్సో. సో చూసారు కదా, అన్ని కలర్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి గేట్ 1 స్టార్టింగ్లో, గేట్ 1 నుంచి ఎంటర్ అయ్యామన్నమాట మనం. సో ఇలా స్ట్రైట్ వెళ్తుంటే ఇక్కడ ఆపోజిట్ బెడ్షీట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కుర్తీ షాప్స్ ఉన్నాయి. సో అక్కడే మీకు అన్ని కలర్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ వచ్చి బెడ్షీట్స్ 1000 రూపీస్కి 3 అనమాట. క్లాత్ అయితే బాగుంది, కాటన్ బెడ్షీట్స్ అనమాట. 1000కి 3 విత్ పిల్లో కవర్స్. మీరు ఏ షాప్లోకి వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ కుర్తీసే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ హాఫ్ వైట్ ఉన్న కుర్తీస్ వచ్చేసి మేబీ 600 స్టార్టింగ్ ప్రైస్. చూసారు కదా, ఈ బటర్ఫ్లై కుర్తీ ఇది వచ్చేసి 600. ఇవి వచ్చి బాందిని మెటీరియల్స్ అనమాట, క్లాత్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఈ ఆఫ్ వైట్ కలర్స్ ఉన్న కుర్తీసే ఎక్కువ ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ప్రతి షాప్లో అవే ఉన్నాయి. ఇవి వచ్చి షర్ట్స్ మోడల్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి ఈ షాప్లో. అయితే ఎక్కువ ఈ ఆఫ్ వైట్ కుర్తీసే ఎక్కువ ఉన్నాయి. షర్ట్స్, కుర్తీస్ ఇలానే ఉన్నాయి, ఎక్కువ ఆఫ్ వైటే ఉన్నాయి. ఎగ్జిబిషన్ మొత్తం హాఫ్ ఆఫ్ ద షాప్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇయర్ రింగ్స్ ఏదైనా 50 రూపీస్, కానీ వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా 50 రూపీస్ కదా, అదే మీరు స్టాల్స్ లోపల కొంటే అవి 250 రూపీస్ చెప్తున్నారు. సేమ్ మోడల్స్ 250 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ మాత్రం 50 రూపీసే. సో ఆ స్టాల్స్ కన్నా స్టాల్స్ ముందు ఇలా పెడుతున్నారు కదా, ఇక్కడ కొనటమే బెటరు. ఎందుకంటే మీకు స్టాల్స్లో ప్రైజెస్ ఎక్కువ ఉంటున్నాయి, ఇయర్ రింగ్స్ మాత్రమే. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఎక్కువ సేల్ చేస్తున్నారనమాట. చాలా స్టాల్స్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నెక్లెస్ టైప్ ఉన్నాయి, అన్నీ ఆక్సిడైజ్కి సంబంధించి ఎక్కువ సేల్ చేస్తున్నారు. మీరు ఎర్లీగా వెళ్ళండి, ఎర్లీగా వెళ్తేనే కొంచెం తక్కువ మంది ఉంటారు. లాస్ట్ సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు 4 o'clock అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు చూడండి. ఆ తర్వాత నైట్ ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు. ఆఫ్టర్ 6 మొత్తం ఫుల్ వస్తున్నారు, ఎందుకంటే ఇదే లాస్ట్ సండే కాబట్టి. లాస్ట్ డేట్ వచ్చేసి 15th February. సో ఇంకా 3 డేసే ఉంది కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ 2 డేస్లోనే వెళ్ళండి. లాస్ట్ డే కూడా ఫుల్ క్రౌడ్ ఉండొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్పోర్ట్స్ షూ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే లెగ్ పెయిన్స్ ఫుల్ ఉంటాయి. ఎందుకంటే మనం మొత్తం తిరగాలి కాబట్టి. లేదు మొత్తం తిరగాల్సిన అవసరం లేదు అనుకుంటే చక్కగా ట్రైన్ ఉంటుంది, ట్రైన్ ఎక్కేసి మొత్తం ఒక రౌండ్, ఇదిగోండి ట్రైన్. సో హ్యాపీగా ఈ ట్రైన్ ఎక్కండి. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట, అందుకే చెప్తున్నా. ఫస్ట్ గేట్ అయిపోయిందనమాట. ఇది వచ్చి సెకండ్ గేట్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. సెకండ్ గేట్ ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే అటు పిస్తా హౌస్ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇదే సెకండ్ గేట్. ఈ సెకండ్ గేట్ బయట అయితే ఫుల్ షాపింగ్ ఉంటుంది, అంటే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి సెకండ్ గేట్ బయట. ఫస్ట్ గేట్తో కంపేర్ చేస్తే సెకండ్ గేట్ ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. నుమాయిష్లో స్పెషల్ ఏంటంటే ఎక్కువ గర్ల్స్కి వచ్చేసి చికెన్ కారీ కుర్తీస్ అనమాట. సో ఇప్పుడు మనం అవే చూడబోతున్నాం. చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చికెన్ కారీ కుర్తీస్. కొన్ని వచ్చేసి హ్యాండ్ వర్క్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మిషన్ వర్క్ ఉన్నాయి. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి అనమాట, హ్యాండ్ వర్క్ ఉంది, మిషన్ వర్క్ ఉంది ఈ షాప్లో అయితే. ప్రైజెస్ మాత్రం మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. చూసారా ఇక్కడ చికెన్ కారీ కుర్తీస్ ఎన్ని షాప్స్ ఉన్నాయో.
ఈ లైన్ మొత్తం చికెన్ కారీ కుర్తీసే ఉన్నాయి. ఈ షాప్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అన్నీ ఉన్నాయి. సో ఈ షాప్లో మనం ఏది కొన్నా 80 రూపీసే. అలా ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు కొన్ని షాప్స్లో అయితే మీకు బార్గెన్ చేయడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ కుర్తీస్ ఉన్నాయి కదా, చికెన్ కారీ కుర్తీస్ కానీ, కాటన్ కుర్తీస్, కలంకారీ ఉన్నాయి, ఇక్కత్ ఉన్నాయి. సో ఇవైతే మీరు బార్గెన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ షాప్ వచ్చేసి ఆపోజిట్ టు విజయ డైరీ. కొన్ని షాప్స్కి స్టాల్ నెంబర్స్ లేవు, సో అందుకని లొకేషన్సే చెప్తున్నాను. స్టాల్ నెంబర్స్ ఉన్నవైతే స్టాల్ నెంబర్స్ చెప్తాను. ఇంకా 4 days ఉంది కాబట్టి సో అందరూ వెళ్ళండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాలి అనుకున్నాను, బట్ కుదరలేదు, అందుకే తప్పకుండా వెళ్ళండి. ఈ షాప్లో చూసారా క్యూట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారా, హ్యాండ్లూమ్స్, మొత్తం డెకరేషన్ షాప్సే ఎక్కువ ఉన్నాయి ఈ లైన్ మొత్తం. ఇది వచ్చేసి కేఫ్ నిలోఫర్ ఆపోజిట్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ మొత్తం డెకరేషన్ ఐటమ్సే ఉన్నాయి, చూస్తున్నారు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని హోమ్ డెకర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఫ్లవర్ వాజుల షాపులు 2-3 షాప్స్ వస్తాయి. సో మీకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. చూసారు కదా, మొత్తం హోమ్ డెకరే. దీని పక్కన వచ్చేసి ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్కి చిన్నపిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. సో అందరూ వాళ్ళే కొంటున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా ఇక్కడ పానీపూరి, చాయ్ బిస్కెట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మనం వేరే ఊరు వెళ్తే అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి గుర్తుకు తెచ్చుకుంటాం కదా, అలానే ఒక మెమరీ లాగా. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్వి ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. తాజ్మహల్ ఉంది, హైదరాబాద్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూడటానికి మినియేచర్ లాగా ఉన్నాయి. సో వీటినే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్గా చేశారు. చూసారా, ఫ్రూట్స్, దోశ, తాళీ కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, చూసారు కదా. ఈ స్టాల్లోనే అన్ని టైప్స్ ఉన్నాయి, ఇంకెక్కడ దొరకవు మీకు మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఈ ఫ్లవర్ వాజెస్ షాప్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి చిప్స్ అనమాట. ఇక్కడ మనకి బయట చిప్స్ వాళ్ళు టేస్ట్ చూపిస్తున్నారు. టేస్ట్ బాగుందని చెప్పి ఈ షాప్లోకి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి 4 చిప్స్ ప్యాకెట్ 350 రూపీస్ అంట. 4 కొంటే ఒకటి ఫ్రీ. సో మేము ఈ చిప్స్ ప్యాకెట్స్ 4 తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఈ స్టాల్ అయితే ఉంటుందంట కంపల్సరీగా. సో ట్రై చేయండి. ఈ ఎగ్జిబిషన్లో హాఫ్ ఆఫ్ ద షాప్స్ మొత్తం చికెన్ కారీ కుర్తీసే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఏ రోడ్కి వెళ్ళినా మీకు అవే కనపడతాయి. కేఫ్ నిలోఫర్ బ్యాక్ సైడ్ రోడ్స్ అన్నీ చికెన్ కారీ కుర్తీస్ షాప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడే ప్రైజెస్ తగ్గిస్తున్నారు మీకు. ఆల్మోస్ట్ 600కి ఇచ్చేస్తున్నారు. మీరు బార్గెన్ చేస్తే 600కి ఇచ్చేస్తారు. ఓన్లీ కుర్తా సెట్స్ అయితే 1000కి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ అన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. కబాబ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, హ్యాండ్ క్రాఫ్ట్స్ మొత్తం. ఇక్కడ అన్ని బెంచెస్ ఉంటాయి అన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చాలామంది ఇక్కడే కూర్చుంటున్నారు. ఈ ఆపోజిట్ షాప్లోనే చూస్తున్నారు కదా, ఇక్కడ కూర్చుంటున్నారు. ఎందుకంటే మొత్తం తిరిగి లెగ్ పెయిన్స్ వస్తాయి ఆబ్వియస్. ఈ హలీం దగ్గర అయితే జనాలు ఫుల్గా ఉన్నారు. అందుకని మేము హలీం తినుకుంటే ఇంకా ఐస్ క్రీమ్కి వచ్చాము. ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. ఈ షాప్లో అయితే సెక్యూరిటీ ఫుల్ ఉంది. క్రాకరీ షాప్ పక్కన షాప్ ఇది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ గర్ల్సే ఈ షాప్లోకి వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ ఇయర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇక్కడే ఇయర్ రింగ్స్ వచ్చి 250 రూపీస్. ఇవన్నీ ఏ ఇయర్ రింగ్స్ అయినా 250 రూపీసే. ఈ షాప్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఇదే నేను చెప్పిన క్రాకరీ షాప్. దీని పక్కనే ఆ ఇయర్ రింగ్ స్టోర్.
ఈ క్రాకరీ షాప్లో కూడా అన్నీ బాగానే ఉన్నాయి. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అందుకే మీరు ఎర్లీగా వెళ్ళండి. 3 o'clock స్టార్ట్ అయితే 4 o'clock కల్లా అక్కడ ఉంటారు. సో 4 నుంచి ఇదైతే స్టార్ట్ అవుద్ది. మార్నింగ్ నుంచి కూడా ఉంటుంది కానీ కొన్ని షాప్సే ఉంటాయంట, కొన్ని షాప్స్ ఉండవు, క్లోజ్ ఉంటాయి. సో 4 o'clock అయితే అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు. ఈ క్రాకరీ షాప్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. జార్స్ కానీ అన్నీ బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా టెడ్డీ బేర్స్ సూపర్గా ఉన్నాయి. ఆ క్రాకరీ షాప్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్తే ఇలా జైంట్ వీల్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారుగా జైంట్ వీల్ ఉంది, రేంజర్ ఉంది, అలాగా చాలా ఉన్నాయి. కిడ్స్కి కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, ఎందుకంటే ఇది లాస్ట్ సండే కాబట్టి. మీకు నుమాయిష్ గురించి చెప్పాలంటే ఫుడ్, అడ్వెంచర్, షాపింగ్, జంక్, డెకరేషన్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయి. సో వైబ్ ఆఫ్ హైదరాబాద్ అంతా ఇక్కడే ఉంటుంది. సో కంపల్సరీగా విజిట్ చేయండి. సో మస్ట్ విజిట్ అండ్ మస్ట్ ఎక్స్పీరియన్స్. ఇయర్ లాస్ట్ డేట్ వచ్చేసి February 15th వరకే ఉంటుంది. సో ఈ ఇయర్ కాకపోయినా ఈ ఇయర్ వెళ్ళలేని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఎగ్జిబిషన్ కంపల్సరీ ఉంటుంది. బాగుంటుంది. మేమైతే 4 o'clockకి వెళ్ళాము, 10 వరకు ఉన్నాము. సండే 11 వరకు ఉంటుంది, కాకపోతే మేము 10 వరకు ఉన్నాము. కానీ అన్ని షాప్స్ కవర్ చేయలేకపోయాము, అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ప్లాన్ చేసుకోండి, ఇంకా ముందు వెళ్ళొచ్చు. ఇంకా ముందు వెళ్తే అన్ని షాప్స్ కవర్ చేయొచ్చు. సో అన్ని షాప్స్ తిరగాలి అనుకుంటే మాత్రం స్పోర్ట్స్ షూ కంపల్సరీ వేసుకెళ్ళండి, ఎందుకంటే ఫుల్ లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. మేము 1 hour తిరిగితే ఫుల్ లెగ్ పెయిన్స్ వచ్చాయి. అందుకే చెప్తున్నా, మీరు మాత్రం కంపల్సరీ షూ వేసుకెళ్ళండి. గేట్ నెంబర్ 3లో కూడా కొన్ని షాప్సే కవర్ చేసాం. మేము ఫుల్ అయితే కవర్ చేయలేకపోయాము, బికాజ్ టైం లేదు. అందుకే గేట్ నెంబర్ 1, 2 మాత్రం కవర్ చేసాము. చాలా షాప్స్ అయితే కవర్ చేయలేకపోయాం, బికాజ్ తిరగటానికి అసలు ఓపిక లేదు. అందుకే మీరు ముందు వెళ్ళడానికి ట్రై చేయండి, అన్ని షాప్స్ కవర్ చేయొచ్చు. 15th లాస్ట్ డేట్ కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా మీరు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే ఏ ఇయర్ అయినా సండే మాత్రం అసలు వెళ్ళకండి. సండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు మనం ఏమైనా షాపింగ్ చేయడానికి కూడా అవ్వదు, అలా ఉన్నారు ఫుల్ క్రౌడ్. మీరు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళారో లేదో కింద కామెంట్లో చెప్పండి. అలానే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రేంజర్ అయితే కంప్లీట్గా రౌండ్ తిరుగుతుంది. సో చాలామంది అరుస్తూనే ఉన్నారు. ఇంటికెళ్ళి నాకు అన్నీ నేను సెల్లోకి తీసుకున్నాను. కిడ్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా. కానీ సండే మాత్రం వెళ్ళొద్దు. బైక్ అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి గేట్ నెంబర్ 1 ఆపోజిట్లో ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసుకోవచ్చు.
క్లోజ్ చేస్తాం. దగ్గరికి వెళ్తే పట్టు పడేసి డాడీ వామిటింగ్ డాడీ ఇది వచ్చేసి కేరళ స్పెషల్ మ్యాంగో కుల్కి షాప్ అనమాట. ఈ మ్యాంగో కుల్కి టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అయితే చూడండి. మ్యాంగోస్, మిర్చి, ఇంకా కొంచెం షుగర్, నెక్స్ట్ లెమన్ ఒకటి స్క్వీజ్ చేసి లాస్ట్లో సబ్జా వేసేసి ఇస్తారనమాట. సో మేము ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసాము. ఫస్ట్ ఒకటి తీసుకున్నాక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మేము మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇదైతే ఈ ఎగ్జిబిషన్లో మస్ట్ ట్రై ఏంటంటే ఈ మ్యాంగో కుల్కి. ఇది తాగితే మీరు కూడా మళ్ళీ ఇంకోటి తాగుతారు, అలా ఉంది టేస్ట్ అయితే. డిఫరెంట్గా కొంచెం రా మ్యాంగో కాబట్టి కొంచెం పుల్లగా తీగా డిఫరెంట్గా ఉంది ఆ ఫ్లేవరు. మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. ప్రాసెస్ చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, స్ట్రాబెర్రీ, లైమ్, అలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ షాప్లో ఇదే స్పెషల్ అనమాట, మ్యాంగో కుల్కి. ఇదైతే మస్ట్ ట్రై. చూసారు కదా, సబ్జా వేసేసి మనకి ఇస్తారనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. ఫస్ట్ మేము ఒకటి తీసుకున్నాక ఇంకోటి తీసుకున్నాము. టేస్ట్ అంత బాగుంది. చూసారా, షర్బత్, కుల్కి అన్నీ ఉన్నాయి. ఇదే షాప్ అనమాట, కేరళ స్పెషల్ మ్యాంగో కుల్కి. ఈ షాప్ అయితే తప్పకుండా వెళ్ళండి. ఇది ఫ్లేవర్ ఎలా ఉందంటే, ఇప్పుడు మొజిటో తాగుతాం కదా, సేమ్ అది పుదీనా ఫ్లేవర్ వస్తుంది. ఇది మ్యాంగో ఫ్లేవర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఇంకొచ్చేసి మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర రైల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మేము డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయింది. ఇదే ట్రైన్ రెస్టారెంట్. ఇలా ఫ్రెండ్స్తో ఈ డేని అలా స్పెండ్ చేసామన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.